హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే థంబ్నెయిల్ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. కార్తీక మాసంలో శివకేశవుల పూజలే కాదు, కార్తీక మాస వనభోజనాలు, పుణ్యక్షేత్రాల దర్శనాలు, పిక్నిక్లు అలా చాలానే ఉంటాయి కదా. అలాగా మేమైతే కార్తీక మాసంలో ఒకరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర అందరం కలిసి వనభోజనాల కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకుని, వనభోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా ఉసిరి చెట్టు దగ్గర మేము పొద్దున ఎక్కడైతే పూజ చేసామో అక్కడంతా కూడా ఇలా అందంగా దీపాలతో అలంకరించాము. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. మా ఇరుగు పొరుగు అంతా కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉంటూ ఉంటామండి. అలాగా మా ఇంటి వెనకాల సందులో ఉసిరి చెట్టు ఉంది. అక్కడైతే వనభోజనాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పి అన్నారు. మా పక్క వీధిలో వనభోజనాలు అయితే అందరం కలిసి చేసుకుంటున్నామండి. నాకు ఇచ్చిన ఐటెం అయితే దొండకాయ ఫ్రై అనమాట. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాము. ఆయిల్ పెట్టాను. దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఎలా చేస్తానో చూపిస్తాను. దొండకాయ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేద్దామని ముందైతే ఇలా వేరుశనగ గుళ్ళు వేయించి పక్కన పెట్టేశాను. మొత్తం దొండకాయలు అన్నీ కోసి ఆరబెట్టేశానండి పొద్దున్నే. అమ్మ అయితే వచ్చిందనమాట. అమ్మ కూడా వచ్చింది వనభోజనాలకి. తన మొత్తం అన్నీ నేను కూడా వేయిస్తానమ్మా అని చెప్పి తనైతే వేయించింది. అమ్మ వస్తూ ఇలా మిక్స్డ్ కొబ్బరికాయ పచ్చడి తీసుకొచ్చింది వనభోజనాల కోసం అయితే. తర్వాత ఇదిగోండి మొత్తం దొండకాయలన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం సాల్టు, అలాగే ఇందులో మేము నువ్వుల పొడి ఉంటుంది కదండి, కారపొడి, అది, అలాగే పప్పుల పొడి అయితే ఏదన్నా పచ్చళ్ళలోకి కానీ కారపొడిలోకి కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ పొడి వేసి ఫైనల్లో ఇలా అయితే వేరుశనగ గుళ్ళు వేసేసాం. ఫ్రై రెడీ అయిపోతుంది. ఇదిగో మా వేపుడు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దొండకాయ ఎప్పుడు ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఫ్రై అంతా ఒక బౌల్లోకి వేసేసి నేను మా పక్క వీధిలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. పక్క వీధి అంటే ఏం కాదండి, మా ఇంటికి పక్కనే ఉంటుంది. ఆ మొత్తం వీధిలో అందరూ కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. ఇదిగోండి వాళ్ళకైతే డెడ్ అండ్ రోడ్ అనమాట. ఇలాగా ఉసిరి చెట్టు అయితే వేశారు. ఆ ఎదురు ప్లేస్ అంతా చక్కగా ఆవు పెడతో అలికేసి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి అక్కడ అందంగా చుక్కలు ముగ్గులు వేసి చాలా అందంగా అయితే మొత్తం అంతా అరేంజ్ చేశారనమాట. తర్వాత మహాలక్ష్మి గారు దేవుడి దగ్గర సర్దారు రండి శారద గారు అంటే ఫ్రై చేసే మధ్యలోనే ఒకసారి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నేను అన్నాను ఇంకా శివకేశవులు కూడా ఉంటే బాగుంటుందని నా దగ్గర ఉన్న ఒక 3 బొమ్మలు కూడా తీసుకుని వెళ్ళి అక్కడైతే డెకరేట్ చేసాం. అన్నీ కూడా విగ్రహాలు ఎవరింట్లో ఉన్నాయి వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇదిగోండి ఉసిరి చెట్టుకు కూడా ఇలా పైనుంచి కిందకి పసుపు రాసేసి కుంకుమ బొట్లతో చాలా బాగా అలంకరించారు. ఉసిరి మొక్క దగ్గర తులసి మొక్క కూడా వేస్తే చాలా మంచిదని చెప్పి, అంటే ఉసిరి విష్ణు స్వరూపం, తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసి మొక్క అయితే సూరిబాబు గారు మహాలక్ష్మి గారు ఇద్దరు దంపతులు కలిసి అయితే వేశారండి. ఈలోగా భోజనాల ఐటమ్స్ అన్నీ కూడా అందరూ తీసుకొచ్చేసారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్గా తీసుకొచ్చారు కదండి. నేనైతే మా ఇంట్లో చేసిన ఐటెం వీడియో తీశాను కానీ మిగతా వాళ్ళందరూ కూడా నేనైతే ఏం తీయలేదు. దంపతులు ఉసిరి చెట్టుకి ముందుగా పూజ చేసి ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత వనభోజనాల కార్యక్రమం అయితే మొదలు పెడతారు కాబట్టి సూరిబాబు గారు మహాలక్ష్మి గారు ఇద్దరూ కలిసి ఇలా మొత్తం పూజ అంతా చేశారండి. ఈ వనభోజనాలు అయితే కార్తీక మాసం ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారంట. మనం ఉసిరి మొక్క వేసుకున్నాం కదా, సరదాగా అందరూ ఒక్కొక్క ఐటెం చేసి ఇక్కడ వనభోజనాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు కానీ ఎవ్రీ ఇయర్ అలా అయిపోతుంది. ఈసారి అయితే ఖచ్చితంగా చేద్దామని చెప్పి మహాలక్ష్మి గారు, కుమారి గారు, ఆ వీధిలో ఉన్న శ్యామల గారు, మొత్తం నూకరత్నం పిన్ని, ఇలా మొత్తం చాలామంది ఉంటారండి, రమణ గారు, అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్నాక నాకైతే ముందు రోజు అంటే జస్ట్ ముందు రోజు ఈవినింగ్ ఫోన్ చేసి రేపొద్దున్న అందరం కలిసి వనభోజనాలు పెట్టుకుంటున్నామండి, మీరు కూడా వస్తారా అన్నారా. సరే అండి తప్పకుండా వస్తాను నేను కూడా. ఎవరెవరు ఏ ఐటమ్స్ అయితే చేశారో చెప్పండి, దాన్ని బట్టి నేనైతే ఒక ఐటెం పెట్టుకుంటానని చెప్పాను. అలా ఈ వనభోజనాల కార్యక్రమం అయితే మొదలైందండి.
అందరికీ ఫోన్ చేసి పిలిచే బాధ్యతలు మహాలక్ష్మి గారు, కుమారి గారు తీసుకుంటే, మిగతా ఏర్పాట్లన్నీ శ్యామల గారు, మహాలక్ష్మి, నూకరత్నం పిన్ని, శేఖర్ వాళ్ళ మదర్ ఉంటారు రమణ గారని, ఆవిడ మొత్తం అందరూ కూడా కలిసి ఈ ఏర్పాట్లన్నీ చేశారండి. పూజ అనగానే అక్కడ పేడ తీసుకొచ్చి అలికేసి ముగ్గులు పెట్టేవాళ్ళు ఒకళ్ళైతే, అక్కడ దేవుడి విగ్రహాలను అలంకరించేవాళ్ళు ఒకళ్ళు, ఉసిరి చెట్టుకి పసుపు రాసి, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ అన్నీ కూడా చాలా బాగా అయితే చేశారండి. నిన్న అనుకుంటే ఈరోజు చాలా చక్కగా అయితే జరిగింది. ఇంతకీ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర వనభోజనం ఎందుకు చేస్తారు తెలుసా అండి? హైందవ ధర్మం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసినా, ఒకవేళ ఉసిరి చెట్టు దగ్గర భోజనం చెయ్యడం కుదరకపోతే ఆ ఉసిరి కొమ్మను పెట్టుకొని భోజనం చేసినా కూడా చాలా చాలా సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పి హిందూ ధర్మంలో అయితే ఉంటుందండి. అందుకని ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేయాలనుకుంటారు. ఉసిరి విష్ణు స్వరూపమట. అలాగే ఉసిరి మొక్క ఎలా వచ్చిందంటే, దేవదానవుల యుద్ధంలో ఒక అమృతపు బిందువు కింద పడి ఈ ఉసిరి చెట్టు వచ్చిందని, అందుకని ఉసిరి మొక్కను చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. మా ఈ వనభోజనాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం వేసుకున్నారని చెప్పాను కదండి. ఎవరెవరు ఏ ఐటెం తీసుకొచ్చారో ఒక్కసారి అయితే చెప్పేస్తాను. రైసు, పెరుగు, వాటరు, ఆకులు, గ్లాసులు. మహాలక్ష్మి గారు అయితే, రమణ గారేమో తమలపాకు బజ్జీ, అలాగే బంగాళదుంప కుర్మా, వడియాలు, ఉసిరి పచ్చడి, ఆవకాయ పచ్చడి. తర్వాత కుమారి ఏమో చక్కెర పొంగలి, కందా బచ్చలి కూర. శ్యామల గారైతే సాంబార్ పెట్టారండి. మహాలక్ష్మి పులిహార చేసింది. నూకరత్నం పిన్ అయితే పప్పు టమాటా చేశారనమాట. దేవి గారు పచ్చిమిరకాయ బజ్జీ. లక్ష్మి గారు అయితే స్వీట్ తీసుకున్నారండి, బాదుషా. మీసాల రమణమ్మ గారు అని చెప్పి ఒక ఆవిడ ఉంటారు, ఆవిడైతే చక్కెరకెళ్ళి తీసుకున్నారట. తర్వాత మహాలక్ష్మి గారు వాళ్ళ అక్కయ్య గారు పార్వతి గారు అయితే గులాబ్ జామ్ తీసుకొచ్చారండి. నళిని గారు అయితే కమలాపలం తీసుకొచ్చారు. ఆ అమ్మ అయితే మిక్స్డ్ కొబ్బరికాయ పచ్చడి తీసుకొచ్చిందని చెప్పాను కదా. నేనైతే దొండకాయ ఫ్రై. లక్ష్మి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇలాగా కాళ్ళకి పసుపు అయితే రాసింది. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి అందరినీ ఆహ్వానించడం అయితే జరిగిందండి. వండిన పదార్థాలన్నిటిని కూడా ఇలాగా స్వామివారి ముందు పెట్టి నివేదన చేసిన తర్వాత మహిళలంతా కలిసి ఇలాగా ఉసిరి స్వరూపమైన విష్ణుమూర్తికి, తులసి స్వరూపమైన లక్ష్మీదేవికి, అలాగే ఇక్కడ మా కన్నయ్యలకి పెట్టాం కదా, కన్నయ్యలకి, శివపార్వతులకి, విష్ణు లక్ష్మిలకి అనమాట, మొత్తం అందరికీ కూడా ఇలా అయితే హారతి ఇచ్చామండి. హారతి ఇచ్చే టైంకి కరెక్ట్గా మా చిన్ని పిన్ని కూడా వచ్చింది. మా చిన్ని పిన్ని మొత్తం అందరూ లైన్లో అయితే ఇచ్చాం. ఇదిగోండి లక్ష్మి, శ్యామల గారు, మహాలక్ష్మి, కుమారి, చిన్ని పిన్ని, లక్ష్మి గారు, నల్లి గారు, నేను మొత్తం అందరూ కూడా ఇలాగా హారతి ఇచ్చాం. స్వామివారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మొత్తం వచ్చిన వాళ్ళకి ముందు పెద్దవాళ్ళందరికీ కూడా ఇలా కూర్చోబెట్టి భోజనం అయితే పెట్టేశామండి. అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటము చక్కగా వడ్డించుకుంటూ వచ్చారనమాట. ఏమీ లేదండి, చిన్నగా పెడదాం, ఎక్కువేం వద్దు, ఈ సంవత్సరం ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దగా చేసుకుందాం అని చెప్పి మేమైతే మొదలుపెట్టాం కానండి. అసలు చాలా 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 బాగా జరిగింది. ఐటమ్స్ కూడా చాలా వచ్చిందనమాట. ఏం లేదు, మనమే కదా అనుకున్నాం, కానీ అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఈ మొత్తం ఎంతోమంది అయితే ఫ్యామిలీస్ కాదు, ఓన్లీ ఈ స్ట్రీట్లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ మా బిల్డింగ్ మాకు దగ్గరలో ఒక 4-5 అయితే పిలిచామన్నమాట. అందరిని అయితే పిలవలేదు. ఇంకా మొత్తం మా దసరా కమిటీ అందరూ ఉంటారండి, వాళ్ళంతా అయితే ఇక్కడ ఇంకా పెద్దగా అయ్యేది. కాకపోతే ఈ సంవత్సరం అయితే కొంచెం చిన్నగా చేశాక నెక్స్ట్ ఇయర్ అయితే అంత పెద్దగా ప్లాన్ చేయొచ్చులే అని చెప్పి మా వాళ్ళు అన్నారనమాట. ఇలా అందరూ భోజనాలు కూర్చుంటే మహాలక్ష్మి గారు వదిన గారు చూడండి పచ్చడి వేసుకొస్తున్నారు. ఆవిడైతే ప్రతి అకేషన్కి, పూజలకి ముందుంటారు. ఆవిడ కూడా మొత్తం అంతా వడ్డేస్తున్నారనమాట. ఇలా అందరూ కూడా ఏదన్నా పనుంటే మాకెందుకులే అన్నట్టు వెనక్కుండరండి, మొత్తం అందరూ కూడా కలిసి చాలా బాగా చేసేస్తారు. ఇంకా మన ఉసిరి చెట్టు గురించి మన హిందూ ధర్మంలో, అలాగే కార్తీక పురాణంలో అయితే కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టు దగ్గర 8 వైపులా దీపాలు పెట్టిన వాడి దగ్గరికి వెళ్ళడానికి యముడు కూడా భయపడతాడని చెప్పి శాస్త్రంలో అయితే ఉంటుందండి. ఉసిరి ప్రాశస్త్యం చాలా ఎక్కువ. అందుకే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తారు. అలాగే ఉసిరి దీపాలని పెడుతూ ఉంటారు. ఇంకా మన సైంటిఫిక్ రీజన్స్ కూడా చూద్దాము. ఉసిరి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి అందరూ ఉసిరైతే తినాలని చెప్తారు. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. అది జీర్ణ వ్యవస్థని కొంచెం మనకి స్పీడప్ చేస్తుందనమాట. అలాగే ఆదివారం రోజు ఈ సి విటమిన్ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు ఉసిరి తినకూడదని చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, పల్లెటూరు ప్రాంతాల్లో
సాయంత్రం పూట ఉసిరినైతే తినకూడదంటారు. ఎందుకంటే సాయంత్రం ఎక్కువగా కొంచెం బయటికది వెళ్ళి పాముల్లాంటియి ఏమన్నా ఉంటాయి కాబట్టి, అలాంటి పాము కాటు వేసినప్పుడు ఉసిరి తింటే పాముకు విరుడుగా వేసే మందయితే పనిచేయదు. అంటే ఈ సి విటమిన్ కారణంగా ఆ పాము కాటుకి వేసే మందు పనిచేయదని రాత్రిపూట కూడా తినొద్దని చెప్తారు. ఇక్కడ మా భోజనాల కార్యక్రమం అయిపోయిందండి. అంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ పెట్టిన వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత చూసారా ఆకులు కూడా స్పీడ్‌గా తీసుకొని వెళ్ళిపోతున్నారు శ్యామల గారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చాలా బాగా చేస్తారు. భోజనాలు అయిపోయిన తర్వాత ముత్తైదువులకి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చైతే పంపించామండి. కుమారి గారు అందరికీ కూడా తాంబూలం ఇస్తారనమాట. మా వాళ్ళు ఏది చేసినా కూడా అండి మొత్తం ముత్తైదువులు రాగానే మొత్తం పేరంటం ఎలా చేస్తామో ప్రతీది కూడా అలాగే అంటే ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట. ఇందాక మీకు చెప్పాను కదండీ! వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కాళ్ళకి పసుపు రాశారు. అలాగే బొట్టు, గంధం పెట్టయితే మొత్తం అందరిని ఆహ్వానించారనమాట. ఇలా భోజనం పెట్టి ఎళ్ళేటప్పుడు తాంబూలం అయితే ఇచ్చి పంపిస్తారు. దేవి గారు ఇప్పుడే వచ్చారండి. ఆవిడ కూడా స్వామివారికి దండం పెట్టుకొని చెప్పి భోజనానికైతే కూర్చున్నారనమాట. అంటే ఈరోజు స్వామికి ఇంట్లో భోజనం ఉందండి. కొంచెం టైం పడి తర్వాత చేస్తానని లేదు కూర్చోండి అంటే బలవంతంగా కూర్చున్నారనమాట. దేవి గారు ఇందాక పచ్చిమిరపకాయ బజ్జీ అని చెప్పాను కదండీ! ఈవిడే అనమాట. తర్వాత మా చిన్ని, పిన్ని, నళిని గారు అలాగే నేను, కుమారి మా భోజనాలు కూడా అయిపోయినాయనమాట. మా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసామండి. తర్వాత ఇంక లాస్ట్‌లో మహాలక్ష్మి గారు, మా బుజ్జి గారైతే బ్యాంకెళ్ళి వచ్చేసరికి కొంచెం టైం పట్టిందండి. అందుకని ఆవిడైతే కొంచెం లేట్‌గా వచ్చారనమాట. లేట్‌గా జాయిన్ అయ్యారు మాతో పాటు. తర్వాత వీధిలో ఇంకా జెంట్స్ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. హేమంత్ స్వామి వాళ్ళంతా కూడా ఇలాగ అందరూ కూర్చొని చక్కగా మా వనభోజనాలు చేసేసారు. నాకైతే భోజనం వనభోజనం సాంగ్ గుర్తొచ్చి ఆ సాంగ్ పెట్టి మా వాళ్ళందరి వీడియోస్‌తో ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను. ఆ షార్ట్ కూడా మన షార్ట్స్‌లో ఉంటుంది ఛానల్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే లక్ష్మి మొత్తం ఆకులన్నీ తీసేస్తుందనమాట. లాస్ట్‌లో మేమంతా కొన్ని పిక్స్ దిగామండి. ఒక పిక్కే పెట్టాను చూడండి. ఇలా లాస్ట్‌లో మొత్తం అందరూ కూడా అటు ఇటు నిలబడైతే పిక్ తీయించేసుకున్నామండి. ఒక్కసారి మొత్తం అలంకరణ చూడండి ఎంత బావుందంటే, అక్కడ ఉన్న కన్నయ్యలందరిని కూడా పెట్టాము. తర్వాత రాధాకృష్ణుల్ని, చిన్ని కృష్ణయ్యని, రేడియం కుబేరుడిని, శివపార్వతులు, వినాయకుడితోటి ఇలా మొత్తం అందరూ పెట్టాము. ఉసిరి మొక్క చూసారా పైన ఎంత గుబురుగా వచ్చిందో. తర్వాత సాయంత్రం మహాలక్ష్మి గారు ఫోన్ చేసి అన్నారు శారద గారు కార్తీక మాసంలో ఎలాగో ఉసిరి చెట్టు దగ్గర మొత్తం అందరం కలిసి వనభోజనం చేశాం కదా! ఉసిరి చెట్టు దగ్గర సాయంత్రం దీపాలు పెడదామా అన్నారు. సరే అండి అయితే, సరే అంటే కాదండి వచ్చి అక్కడ ఏమేద్దాం చూడండి అంటే నేనైతే ఎళ్ళి శివలింగం, త్రిశూలం ఓం వేసి వచ్చాను. తర్వాత కుమారి గారైతే స్వస్తిక్ కూడా వేశారు. వేసిన తర్వాత మొత్తం అందరూ కూడా మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసుకొని వచ్చి ఇక్కడైతే మొత్తం అరేంజ్‌మెంట్స్ దగ్గర మొత్తం ప్రమిదలు, నూనె, ఒత్తులు మొత్తం వీధిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రమిదలు, అలాగే ఇక ఒక గిన్నెలా ఉందండి. అందులో వాటర్ ఏసి రమణమ్మ గారు తీసుకొచ్చారు అదైతే. ఆవిడ తీసుకొచ్చి మొత్తం అంతా కూడా కొంచెం డెకరేటివ్‌గా అలాగే శివలింగం, త్రిశూలం ఇయన్నిట్లికి కూడా పసుపు, కుంకాలు వేసి మొత్తం దీపాలైతే పెడితే ఇక్కడైతే సాయంత్రం కుమారి గారు దీప ప్రజ్వలన చేసి ఇక్కడంతా పూజ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించాం. ఇలాగా దీపాలు పెట్టిన తర్వాత మొత్తం అక్కడ కూడా మొత్తం పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఎన్నైతే ప్రమిదలు ఉన్నాయో అవన్నీ కూడా వెలిగించామండి. ఇక్కడ సాయంత్రం అయితే మార్నింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా రాలేదు కానీ నేను, నళిని గారు, దేవి గారు బయట నుంచి వచ్చామనమాట. అంటే మా ఈ స్ట్రీట్ కాకుండా అవుట్ సైడ్ మిగతా ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా వచ్చారండి. పూజ మొత్తం అయిపోయింది. దేవుడికి నైవేద్యం కొబ్బరికాయ అది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాం. మొత్తం కుమారి గారు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారికి హారతి ఇచ్చేసి తర్వాత దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేసామండి. నిజంగా ఆ దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత అక్కడ మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా చాలా 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 బాగా అనిపించింది. చూడడానికి చాలా అందంగా ఉంది. మన పూజ చేసిన ఇలాంటి ఏదైనా దైవ కార్యాలు చేసినా మనకి ముందు కావాల్సింది ఏంటంటే మనిషిలో ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే మనసుకు ప్రశాంతత. ఈ ప్రశాంతతతోటి మనం ఏదైనా పని ఇంకా ఇంకా బాగా చేయగలుగుతామండి. అందుకని చెప్పి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఇక్కడ మాకు చాలా బాగా కనిపించిందనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. అందరూ కూడా దగ్గరుండి అన్నీ చేయడం ఏంటి, దీపాలు వెలిగించడం ఏంటి అంతా కూడా చాలా బాగా అనిపించిందనమాట. మనిషి ఏదైనా ఒక పని చేసినప్పుడు తన మనసు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటే తనలో ఉన్న ఉత్తేజం రెట్టింపు అవుతుంది. అలాగే తను ఏదైనా పని చేసినా కూడా తన మానసిక ప్రశాంతతతోటి హ్యాపీనెస్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుందండి. అందుకని చెప్పి మనకి ఇలాంటి కార్యక్రమాలు చాలా శక్తినిస్తాయి.
వనభోజనాలు మధ్యాహ్నం జరిగినాయి కదండీ! నీరజ టీచర్‌కైతే సెలవు లేదు. అందుకని పొద్దున్న రాలేదు. నేనైతే సాయంత్రం దీపాలు పెడుతున్నారండి అంటే ఆంటీని తీసుకొనైతే వచ్చారు. ఆంటీ అంటున్నారు, "ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టినా, వనభోజనం చేసినా చాలా మంచిదమ్మా" అన్నారు. అందుకని చెప్పి ఆంటీ కూడా ఈవినింగ్ వచ్చారు. కుమారి గారైతే ఆంటీ గారి చేత దీపాలు పెట్టిస్తున్నారు. టీచర్ గారు ఆంటీ గారిని తీసుకొనొచ్చారనమాట. ఇలా మొత్తం అందరూ కూడా చాలా ఆనందంగా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్తీక దీపాలైతే ఇలా వెలిగించామండి. ఇలాగా మనం చేసే పనంతా కూడా మనకి చాలా ఉత్తేజాన్ని ఇస్తుందనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీడియోని లైక్ చేయండి. కామెంట్ అయితే తప్పనిసరిగా పెట్టండి. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.